హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లరా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 86వ కీర్తన 5వ వచనాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు. నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లరా, మరి చదువుకున్న లేఖ నిమిత్తమై ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా మంచి దేవ, గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామమునకు వేలాది స్తోత్రాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించారు తండ్రి. ఈరోజు మేము ధ్యానం చేసుకుంటూ కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగముల నుండి కొన్ని ఆత్మీయ నైనా మర్మాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లరా, 86వ కీర్తనలో భక్తుడైన దావీదు ఎలా ప్రార్థించాడో, ప్రార్థన అనేటువంటిది ప్రభువు యొక్క సన్నిధిలో మనం ఎలా చేయాలో ఆయన ఒక్కొక్క వచనంలో ఒక్కొక్క దివ్యమైన సంగతులను మనకు తెలియచేస్తూ వస్తూ ఉన్నాడు. మరి మొదట మనం చూసినట్లయితే ఆయన నేను దీనుడను అని మొదలుపెట్టాడు, నేను దరిద్రుడను అని ఆయన మొదలుపెట్టాడు. హృదయని పిల్లరా, ప్రార్థన దేవుని సన్నిధిలో మనము మొరపెట్టేటువంటి సమయంలో మన నోట నుండి వచ్చే ప్రతి మాట దేవునిని గొప్ప చేసేదిగా ఉండాలి. దేవుడు ఉన్నతమైన వాడు, దేవుడు మనకు పైగా ఉన్నవాడు, దేవుడు సమస్తమును పరిపాలిస్తున్నవాడు, ఈ లోకమును సర్వ సృష్టిని ఏలుతున్నటువంటి ఏకైక నామము యేసునామమే. ఆ సంగతి మరిచిపోయి ఈరోజు నాకు చాలామంది ప్రార్థించటం మానివేశారు. ప్రార్థించటం, దేవుని సన్నిధిలో తమను తాము తగ్గించుకోవడం అనేటువంటి వాటిని విడిచిపెట్టారు. హృదయని పిల్లరా, ఈ 86వ కీర్తన భక్తుడైన దావీదు ఏ రీతిగా ప్రార్థించాడో, ఆ ప్రార్థనలో ఉన్నటువంటి ఆ పదాల యొక్క ఆంతర్యం ఏమిటో మనం గ్రహించినట్లయితే, ప్రార్థన దేవుని సన్నిధిలో ఎంత ప్రాముఖ్యమైనదో, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మనము మన ప్రవర్తనను ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలో ఈ యొక్క వచనాలను, ఈ 86వ అధ్యాయంలో రాయబడినటువంటి ప్రతి వచనాన్ని మనం ధ్యానం చేసినట్లయితే దేవుని యొక్క ఉన్నతమైన ఘనమైన నామము యొక్క ప్రభావము, ఆయన శక్తిని మనము అంచనా వేయగలము. మన దేవుడు, మనము ఆరాధిస్తున్న దేవుడు సర్వసృష్టికి దేవుడై ఉన్నాడు. ఆయన ఈ సర్వసృష్టిని ఏలుతున్నవాడు. ఆయన నిన్ను నన్ను కూడా సజీవముగా ఆయన బ్రతికిస్తూ ఉన్నవాడు, మనలను ఏలుతున్నవాడు. హృదయని పిల్లరా, భక్తుడు 5వ వచనంలో ప్రార్థిస్తూ అంటున్నాడు కదా, ప్రభువా, నీవు దయాళుడవు అంటూ ఉన్నాడు. హృదయని పిల్లరా, దయాళత్వము అనేటువంటిది మనము ఏ మనిషిలోను కూడా మనం చూడలేం. ఏ నామమున ఈ దయాళత్వము అనేటువంటి గుణలక్షణాన్ని మనం చూడలేం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో సువార్త చేసినప్పుడు ఆయన తన ప్రేమను, దయను, కృపను ఆయన చూపించారు. క్రీస్తు తత్వము అనంటే మొదటిగా మనకు ఉండవలసింది ఏంటో తెలుసా? దయాళత్వం, ఎదుటివారి ఎలా దయ చూపించడం. హృదయని పిల్లరా, క్రీస్తు తత్వమును ఎరిగినటువంటి వారు ఇతరుల ఎడల దయ చూపించాలి. దయాళుత్వము అనేటువంటి గుణలక్షణము క్రీస్తు తత్వములో నుండే ప్రతి క్రైస్తవునికి అది పెంపొందించబడింది. నీలో ఉన్నటువంటి ఆత్మ, నిన్ను జీవింపజేస్తున్న ఆత్మ నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది. అనేక పర్యాయములు ఇతరుల పట్ల నీవు దయ చూపించమని, కరుణ చూపించమని, ఇట్లా దేవుని కరుణా రసాలను మనకు చూపిస్తూ ఉంటుంది, ఆలోచన పుట్టిస్తూ ఉంటుంది. అయితే మనలో ఉన్న చెడ్డ ఆత్మ దేవుని ఆత్మను త్రొక్కివేసి ఆ దయాళుత్వమును, దయాను, కృపను, ఇతరుల పట్ల ప్రేమను కనపరచకుండా అది చేయగలుగుతూ ఉంది. హృదయని పిల్లరా, భక్తుడు దేవుని యొక్క గుణలక్షణాలను ఇక్కడ ఎత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, నీవు దయాళుడవు, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు. ఆయన ప్రతి పాపిని క్షమించి
సిలువలో మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఇదేం పిల్లరా, అప్పటి వరకున్న పాపభారం అంతటిని కూడా క్రీస్తు సిలువలో ఆయన మరి భరించాడు. నీ కొరకు నా కొరకు మరి క్రీస్తు తత్వమును ఎరిగినటువంటి వారందరి కొరకు ఈ రోజున అన్యుడు అని పిలువబడుతున్న వారిని కూడా ఆయన ఈ రోజు వరకు కూడా ఆయన పోషిస్తూ వస్తూ ఉన్నాడు, వారిని ఆశీర్వదిస్తూ వస్తూ ఉన్నాడు. ప్రియదేని పిల్లరా, మరి ఈ రోజున మనము మన ప్రక్కవారు ఏదైనా చిన్న తప్పు చేస్తే, మన పొరుగువాడో లేదా మన బంధువుల్లోనే ఎవరైనా తప్పు చేస్తే వారిని క్షమించకుండా వారిని ద్వేషిస్తూ ఉంటాం. క్రీస్తు తత్వములో ద్వేషమునకు స్థానమే లేదు. క్రీస్తు తత్వములో శత్రుత్వమునకు స్థానమే లేదు. మరి అలాంటప్పుడు నీవెందుకు నీ పొరుగువాని మీద మరి కోపపడుతూ ఉన్నావు? నీ పొరుగువానిని శత్రువుగా ఎందుకు ఎంచుతున్నావు? క్రీస్తు తత్వములో క్రీస్తు మనస్సు ఏమిటో తెలుసా? ఆయన సమస్తమును కూడా క్షమించటానికి, ఆయన అందరినీ క్షమించటానికి సిద్ధ మనసు కలిగిన వాడు. ఆయన నిన్ను క్షమించటానికి, నీ పాపముల నుండి విడిపించటానికి ఆయన సిద్ధమైన మనసు కలిగిన వాడు. ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు నీ పాపం క్షమించటానికి. నీవెప్పుడు అడుగుతావా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు రక్షింపబడినా రక్షింపబడకపోయినా ఈ రోజునైనా సరే ఆ సర్వాధికారి అయిన దేవుడు ఎవరో నీవు తెలుసుకున్నట్లయితే, సర్వాధికారి అయిన దేవుడు మరి సమస్తమును కూడా జీవింపజేస్తున్నవాడు, మాట్లాడే దేవుడు, పిలిస్తే పలికే దేవుడు మరి ఒకే ఒక్కడు ఉన్నాడు అని, ఆయనే క్రీస్తు ప్రభుల వారని నీవు ఒకవేళ తెలుసుకోకపోతే నీ జీవితము మరి ఎన్నో సంవత్సరాలుగా ఈ రీతిగా కొనసాగుతూ ఉంటే గనక నీ జీవితము వ్యర్థమే కాదు. అసలు సత్యవంతుడైన దేవుణ్ణి తెలుసుకోకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టడం ఎంత అజ్ఞానమో, ఎంత దౌర్భాగ్యమో మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు ఎవరో తెలుసా? నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరో తెలుసా? మన సమస్తమును ఎరిగినవాడు, నీ సమస్తమును ఎరిగినవాడు, నీ స్థితి ఎరిగినవాడు. నిన్ను గొప్ప చేయటానికి ఆయన తన చేతులు చాచి నీవు పిలుస్తావేమో, నీవు అడుగుతావేమో, ఇప్పుడైనా ఆయన గురించి తెలుసుకుంటావేమోనని ఇంతకాలం వేచి ఉన్నటువంటి గొప్పవాడు. నీ జీవితంలో మరి క్షమించరని ఘోర పాపం ఉన్నదేమో ఈ రోజున ఆయన అంటున్నాడు కదా, నేను క్షమించటానికి ఆయన సిద్ధ మనసు కలిగిన వాడు. దేని పిల్లరా, మరి ప్రార్థన చేసేటప్పుడు మరి ఎంత ఘోర పాపమైనా, ఎంత ఘోర పాపములో నీవున్నా మరి సిద్ధ మనసు, ఆయన క్షమించటానికి సిద్ధపడి ఉన్నాడు. ఆ విషయాన్ని నీవు గ్రహించినట్లయితే దేవుడు నిన్ను తప్పక నీ పాపముల నుండి విడిపిస్తాడు. ఆల్రెడీ మనం చేసిన పాపములకు ఆయన 2000 సంవత్సరాలకు పూర్వమే ఆయన క్రయధనముగా తన రక్తాన్ని సిందించాడు. నీవింకను నీ పాపమును విడిచిపెట్టడం లేదు అనంటే ఆ సర్వశక్తి కలిగిన క్రీస్తు నామమును నీవు వ్యర్థపరుచుచున్న వారవే. కాబట్టి ప్రియదేని పిల్లరా, ఆయన అంటున్నాడు కదా, మరి క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు, నీకు మొరపెట్టిన వారందరి ఎడల కృపాతిశయమును మరి చూపువాడవు. ప్రియదేని పిల్లర, కృపాతిశయము గల దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. కృపయు సత్యమును నీకు ఆయన అందిస్తూ ఉన్నాడు. అందుకనే నీవు ఎన్ని ఘోర పాపములు చేసినా, ఎన్ని ఘోర అపరాధములు చేసినా దేవుడు నిన్ను విడిచిపెట్టడం లేదు. నీకు రక్షణ అనుగ్రహించాడు. సత్యవంతుడైన దేవుడు ఎవరో తెలియజేశాడు, ఎలా బ్రతకాలో తెలియజేశాడు. క్రీస్తు తత్వములో ఉన్నటువంటి మరి క్రీస్తు బోధలు అనేకములు నీకు ఆయన బైబిల్ గ్రంథంలో పొందుపరిచాడు. ఇన్ని ఎరిగి కూడా నీవు ఎరిగినటువంటి క్రీస్తు తత్వమును, నీవు పొందుకున్న క్రీస్తు తత్వమును ఇతరులకు పరిచయం చేయాలి కదూ. ఈ రోజున ప్రభువులో ఉన్నటువంటి ఆ దయ, ప్రభువులో ఉన్నటువంటి ఆ కరుణ, ప్రభువులో ఉన్నటువంటి ఆ ప్రేమ తత్వాన్ని నీవు ఇతరులకు పంచగలిగిన వాడవై ఉండాలి. నీ ప్రార్థనలో క్రీస్తు కేంద్ర స్థానమై ఉండాలి. క్రీస్తును నీవు మనసులో స్థానంలో పెట్టుకుని, నీ హృదయములో మరి కేంద్ర స్థానముగా పెట్టుకొని నీవు ప్రార్థన ప్రారంభించినప్పుడు నీలోనికి క్రీస్తు తత్వం అనేటువంటి క్రీస్తు గుణాలు నీలోకి వచ్చి నిన్ను పెంపొందింపజేస్తాయి. దేని పిల్లరా, నీ ప్రార్థనలో మరి ఇలాంటి పదాలు నీవు ఉచ్చరిస్తూ ఉన్నావా? దేవుని యొక్క దయాళత్వం, దేవుని యొక్క సాత్వికం, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క దయ, దేవుని యొక్క కరుణ, ఇలా అనేక గుణలక్షణాలను నీవు పెంపొందించుకున్న వాడవై
ప్రభు సన్నిధిలో నిన్ను నీవు మరి మరి ఫలవంతమైనటువంటి జీవితంలోనికి నీవు వెళ్ళాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. ప్రార్థన చేసేటప్పుడు వ్యర్థమైన మాటలను ఉచ్చరింపకూడదు. దేవుని యొక్క మరి నామము కేంద్రస్థానముగా ఉండాలి. ఆయనే సమస్తమును చేయగలవాడని ఆయన దగ్గర మనము మరి సున్నాగా మరి జీరోగా మనం ఆయనకు సమర్పించుకుంటే దేవుడు ఆయన సిద్ధమైన మనస్సు కలిగిన వాడు. ఆయన తన కృపా సత్యములను నీకు వెల్లడి చేస్తాడు. ఆయన కృపయు సత్యమును నిన్ను జీవింపజేస్తాయి. మరి ఆయన కృపయు సత్యములో నీవు వర్ధిల్లుచు నీవు పొందుకున్న ఆ కృప, దయ, కరుణ, ఈ గుణలక్షణాలన్నిటినీ క్రీస్తు తత్వమును ఇతరులకు మరి నీవు చెప్తావనే దేవుడు నీకు ఇవన్నీ అనుగ్రహించాడు. మరి నీవు పొందుకున్న ఈ దయారసాలను, దేవుని యొక్క గుణలక్షణాలను ఇతరులకు చెప్పాలి కదూ. మరి నీ జీవితంలో ఏ ఒక్కరికైనా ఉదయంలో ఒక రోజులో ఎవరికైనా క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ ఉన్నావా? క్రీస్తు నామమును ప్రకటిస్తూ ఉన్నావా? దేవుని వాక్యమును నీవు విన్నదానిని, ఉపదేశములో ఉన్నటువంటి సత్యాన్ని నీవు ఇతరులకు చెప్పగలుగుతా ఉన్నావా? ఈ రోజున నువ్వు గంటలు దేవుని సన్నిధిలో గడిపితే ప్రయోజనం ఏమిటి? ఆ సన్నిధిలో ఆ గడిపే సమయంలో క్రీస్తు సెంటర్గా లేకపోతే, క్రీస్తు మధ్యలో లేకపోతే నీవు ఉచ్చరించిన పదాలన్నీ వ్యర్థమే కాదు. ఎంతకాలమో నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, వృద్ధిపరచు, ఇలా నీవు ప్రార్థిస్తున్నావే తప్ప నీ దయారసమును, నీ గుణలక్షణాలను నేను కలిగి ఉంటానయ్యా, ఇతరుల పట్ల నేను అలాంటి ప్రేమను, దయను, కృపను చూపుతానయ్యా, ఇతరులను ప్రేమిస్తానయ్యా అనేటువంటి ప్రార్థన నీ నోటంటే ఎందుకు రావటం లేదు అంటే నువ్వు దేవునితో సహవాసము చేయడం లేదు. భక్తుడైన దావీదు దేవునితో మిళితమైపోయి, దేవునిలో అంటుకట్టబడిపోయి ఆయన ఉచ్చరిస్తున్న పదాలు ఈ దినాన నేటి క్రైస్తవ జీవితాలలో, మరి విశ్వాసుల జీవితాలలో వారి మాటల్లో కనిపించటం లేదు. ఇప్పుడు దేని పిల్లలు ఆలోచన చేయండి. ప్రార్థన చేసేటప్పుడు క్రీస్తును ప్రథమ స్థానంలో, కేంద్ర స్థానంలో పెట్టుకోవాలి. క్రీస్తు యొక్క మరి శక్తిని, బలమును మనం ఏం చేయాలంటే ప్రథమంగా ఆయనకి ఇవ్వవలసినటువంటి ప్రథమ స్థానాన్ని మనం ఇవ్వాలి. ఆయనను కేంద్ర స్థానముగా పెట్టుకొని మనం ప్రార్థన ప్రారంభించినప్పుడు ఆయన ఎంత ఉన్నతుడో, ఆయన ఎంత ఘనమైన వాడో, ఎంత శక్తివంతుడో మరి ఆ ప్రార్థనలో ధ్వనిస్తున్నప్పుడు దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తాడు. ఏ ప్రార్థన పడితే ఆ ప్రార్థన ఆలకిస్తాడా అంటే అన్నిటినీ ఆలకిస్తాడు ఆయన. కానీ ఆ ప్రార్థనలో యథార్థత లేకపోతే, ఆ ప్రార్థనలో మరి నీవు నిజముగా ఆయన్ని మొరపెడుతున్నావని ఆయనకు అనిపించకపోతే అది వ్యర్థమే కదూ. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలారా, ప్రార్థించేటప్పుడు జాగ్రత్త. దేవుని గుణలక్షణాలను మనం పొందుకున్నాం. దేవుని గుణలక్షణాలను మనం ఇతరులకు పంచిపెట్టని వారమైతే మన ప్రార్థన దేవుడు ఎలా వినగలడు? నీవు ప్రభువా ప్రభు నన్ను పిలుస్తావు ఎందుకు అని అన్నాడు దేవుడు. నీలో క్రీస్తు తత్వం లేకపోతే, నేను ఉంచినటువంటి ఆ గుణలక్షణాలు నీలో లేకపోతే నీవు చేసిన ప్రార్థన ఎందుకు అని దేవుడు అడిగితే నీవేం సమాధానం చెప్పగలవు? కాబట్టి ఆయన దయాళుడు, ఆయన దయ చూపించేవాడు, ఆయన కృపామయుడు, ఆయన కృప చూపించేవాడు, ఆయన ప్రేమామయుడు, ఆయన ప్రేమ చూపించేవాడు. ఈ గుణలక్షణాలు నీవు కూడా కలిగి ఉండి నీ ప్రార్థనలో ఇతరుల పట్ల భారము కలిగి ప్రార్థన చేయాలి. నీ పరుగువాడు, పక్కన ఉన్నవాడు మరి రక్షింపబడకపోతే ఆత్మల రక్షణ కొరకు ప్రార్థించాలి. నీ కోసం నీవు అర్థం చేసుకోవడం కాదు, పొరుగువాని కోసం ప్రార్థన చేయాలి. యేసు నామం ఎరిగిన వారు అనేక మంది లోకంలో ఉన్నారు. వారి కోసం ప్రార్థన చేయాలి. క్రీస్తు తత్వాన్ని ఇతరులకు పరిచయం చేయాలి. క్రీస్తు తత్వమును, క్రీస్తు బోధలను ఇతరులకు మరి తెలియచేయాలి. ఇదే మన యొక్క విధి. దేని పిల్లలు అలాగున మన ప్రార్థనలో మరి సత్యమైన ప్రార్థన, క్రీస్తు కేంద్రము కలిగిన ప్రార్థన మనలో ఉంటుందా? ఈ రోజున ప్రభు మనకు తెలియచేశాడు కదూ. ఒకసారి మనం అలాగున ప్రార్థించి చూద్దాం. దేవుడు మనతో మాట్లాడకపోతే అప్పుడే మనం దేవుని దగ్గర మనం అడగవచ్చు. అలాగున ప్రభు మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, ఈరోజు మేము చదువుకున్న, ధ్యానం చేసిన ఈ భాగమును బట్టి మీకు వందనాలయ్యా. అవును తండ్రి, నీలో ఉన్న ప్రేమతత్వము, దయాళత్వము, కనికరము, ఇవన్నీ కూడా నాయన నీ గుణలక్షణాలని మేము ఎరిగి కూడా వాటిని మా పొరుగు వారి పట్ల మేము చూపకపోవడం ఎంతో ప్రధానమైనటువంటి
అయా అపరాధముగా ఈ రోజున మీరు మాకు తెలియచేశారు. అవును దేవా, నీవు కలిగి ఉన్న ప్రేమతత్వాన్ని, ఆయన నీవు కలిగి ఉన్న దయాళత్వాన్ని, నాయనా ఇదిగో నీవు కలిగి ఉన్న మరి కృపయు సత్యమును ధరించిన వారమై అనేక మందికి నైనా నీ సత్యమును నీ కృపా సువార్తను ప్రకటించే వారిగా మేము మారలేకపోతా ఉన్నాం. ఒక్కరికైనా దినములో అయినా సువార్త చెప్పని వారిగా మేము మిగిలిపోతా ఉన్నాం. అయా ఇదిగో మాలో ఉన్నటువంటి నిర్లిప్తతను, మాలో ఉన్నటువంటి నైనా ఇదిగో తండ్రి ఈ అనాలోచితను ఆయన ఈ రోజున తెలియచేశారు. ఈ రోజున ఎందరైతే నాయన నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారో, నిన్ను కేంద్రముగా పెట్టుకుని వారు ప్రార్థిస్తూ ఉండగా వారి మనవలన్నిటినీ ఆలకించమని, అయా మా మనవలను ఆలకించేవాడవు, మమ్మలను అయా నడిపించేవాడవు, ఈ రోజు వరకు నాయన సజీవముగా ఉంచిన వాడవు నీవేనని అయా ఇదిగో లోకమంతా తెలుసుకున్నట్లుగా ఇదిగో ప్రతి అన్యుడు నాయన ఇదిగో నీ నామం ఎరిగిన ప్రతి ఒక్కడు నీ సత్యమును నీ సత్య వాక్కును అయా నీ పరిశుద్ధమైన నామమును అంగీకరించినట్లుగా అయా భయంకరమైన దినాలలో ఈ రోజున సజీవముగా మేము ఉన్నామంటే అయా ఇదిగో తండ్రి నీ కృపయే, నీ సత్యమే, నీ జీవమే నాయన. నీ కృప నీ దయాళత్వం లేకపోతే నాయన మేము బ్రతకలేం తండ్రి. ఇదిగో నీ గుణలక్షణాలు కలిగిన వారమే అనేక మందికి వాటిని పంచిపెట్టేవారిగా నీ పిల్లల మీద మా అందరికి అనుగ్రహించమని, ఈ దినం మేము చేయ పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ దోతల కాపుదలను గ్రహించి మీరే మహిం పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి.